ప్రైజ్ ది లార్డ్. స్తుతితో కూడిన ప్రార్థన 23వ భాగం. ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు 17వ అధ్యాయం ఆధారంగా తయారు చేసిన స్తుతితో కూడిన ప్రార్థన ఇది. కొన్నిసార్లు మన మౌనమే, మనలో ఉన్న మౌన వేదన దేవునికి మనం చెల్లించే స్తుతి, ఆరాధన, ప్రార్థన అవుతుంది. మనం అనుభవించే కొన్ని బాధలు, మన హృదయంలో ఉన్న వేదనలు అన్నీ కూడా మనము దేవుని ముందే పంచుకోగలుగుతాం. దేవుని సన్నిధిలోనే మన హృదయాన్ని కుమ్మరించుకుంటాము. మనం పలికే ప్రతి మాట హృదయం లోతుల్లో నుంచి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు దానికి సమాధానం ఇస్తాడు. ఇతరులకు అవి అర్థం కాకపోయినా మన దేవునికి అవి స్పష్టంగా వినిపిస్తాయి. ఎందుకంటే మన హృదయాన్ని పూర్తిగా చూడగలిగేది కేవలం దేవుడు మాత్రమే. అందుకే మన హృదయంలో నుంచి వచ్చే చిన్న చిన్న వాక్యాలనే స్తుతితో కూడిన ప్రార్థనగా మార్చి వాటిని మనం దేవునికి సమర్పిద్దాం. ఈరోజు ప్రార్థనలో మన హృదయపు నిస్సహాయతను, నిజాయితీని మరియు దేవుని పట్ల మన విశ్వాసాన్ని మనము దేవుని ముందు ఉంచుదాం. ఎందుకంటే దేవుని జవాబులు, సమాధానాలు మన అభిప్రాయాల కంటే, మన ఆలోచనల కంటే ఎప్పుడు గొప్పగానే ఉంటాయి. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఆపత్కాలమందు నా శత్రువుల చేతిలో నుండి నన్ను ఆదుకున్న దయామయుడా, మీకే స్తోత్రం. దేవా, యెహోవా, విశాలమైన స్థలంలోనికి నన్ను తోడుకొని వచ్చి దేవా, మీకే స్తోత్రం. నేను మీకు ఇష్టమైనందుకు, ప్రతి ఉపద్రవంలో నుంచి నన్ను మీరు తప్పిస్తున్నందులకు మీకే స్తోత్రం. నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చే దేవా, యెహోవా, మీకే స్తోత్రం. నా నిర్దోషత్వమును బట్టి నాకు న్యాయమును తీర్చే దేవా, మీకే స్తోత్రం. మీ మార్గములను అనుసరించే వ్యక్తిగా నన్ను మీరు చేసినందుకు మీకే స్తోత్రం. మీ న్యాయ విధులను నేను లక్ష్య పెట్టేటట్లు, మీ కట్టడలను నేను త్రోసివేయకుండా ఉండుటకు మీ వాక్యం చేత నిత్యములను నడిపించే దేవా, మీకే స్తోత్రం. దోషక్రియలను నేను చేయకుండా నన్ను ఆపే దేవా, మీకే స్తోత్రం. మీ దృష్టికి నేను యథార్థ హృదయము గల వ్యక్తిగా ఉండాలని నా పట్ల మీ ఉద్దేశమైనందులకు మీకే స్తోత్రం. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చే దేవా, మీకే స్తోత్రం. దయగల వారి పట్ల దయ చూపే దయామయుడా, మీకే స్తోత్రం. యథార్థ హృదయుల ఎడల యథార్థతను కనబరిచే యథార్థవంతుడా, మీకే స్తోత్రం. సద్భావం గల వారి ఎడల సద్భావం చూపే దేవా, మీకే స్తోత్రం. మూర్ఖుల ఎడల వికటముగా ఉండే తండ్రి, మీకే స్తోత్రం. శ్రమపడు వారిని వారి శ్రమలో నుండి వారిని రక్షించే దేవా, మీకే స్తోత్రం. గర్విష్ఠులకు విరోధివై వారిని వారి గర్వమును అణిచివేసే తండ్రి, మీకే స్తోత్రం. నా దీపమును వెలిగించువాడా, మీకే స్తోత్రం. నా చీకటిని వెలుగుగా మార్చే నా దేవుడు అయిన యెహోవా, దేవా, మీకే స్తోత్రం. సైన్యములను జయించే మీ సహాయాన్ని నాకు ఇచ్చే దేవా, మీకే స్తోత్రం. ప్రాకారములను దాటే మీ సహాయమును బట్టి మీకే స్తోత్రం. దేవా, మీరు యథార్థవంతుడైనందుకు మీకే స్తోత్రం. దేవా, యెహోవా, మీ వాక్కు నిర్మలమైనందుకు మీకే స్తోత్రం. మీ శరణజొచ్చు వారికి అందరికీ మీరు కేడుమై వారికి ఉంటున్నందులకు మీకే స్తోత్రం. దేవా, మీరే మా దేవుడవు అయినందులకు మీకే స్తోత్రం. మీరే మా ఆశ్రయ దుర్గమైనందులకు మీకే స్తోత్రం. నాకు బలము ధరింపచేయువాడా, మీకే స్తోత్రం. నన్ను యథార్థ మార్గమును నడిపించు దేవా, మీకే స్తోత్రం. నా కాళ్లను జింక కాళ్ళ వల్లే చేయు దేవా, మీకే స్తోత్రం. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలబెట్టువాడా, మీకే స్తోత్రం. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడా, మీకే స్తోత్రం. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టే కృపను, జ్ఞానమును, బలమును ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం. నాకు అందించుచున్న మీ రక్షణ కేడమును బట్టి మీకే స్తోత్రం. నన్ను ఆదుకునే మీ కుడి చేతిని బట్టి మీకే స్తోత్రం. నన్ను గొప్ప చేసే మీ సాత్వికమును బట్టి మీకే స్తోత్రం. మీ పరిచర్యలను చేస్తున్న మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు, వారి భద్రత కొరకు, వారి సంఘాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్న మా ప్రార్థనలను, మా మనవులను ఆలకించి మాకు జవాబులను ఇచ్చే దేవా, మీకే స్తోత్రం. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.